మిత్రులారా మిత్రులారా మీకు ఒక ప్రోడక్ట్‌ని పరిచయం చేసే ప్రయత్నమే ఈ వీడియో. ఇదేం కమర్షియల్ గాదు. సమాజ నిర్మాణానికి సాక్షాత్తు భారత ప్రధానమంత్రి ప్రమోట్ చేసినటువంటి వనభోజన ప్రాజెక్ట్‌కి సంబంధించినటువంటి వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. దీనికి సంబంధించినటువంటి వచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం, ప్రాజెక్ట్ వివరాలు, ప్రాజెక్టు ప్రయోజనాలు, ప్రాజెక్టు గుర్తింపు, ప్రాజెక్టు భవిష్యత్తు ప్రణాళికలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం ఏరియాలో గిరిజనులు తయారు చేసిన బిస్కెట్లు. ఈ బిస్కెట్ ప్యాకెట్లని సాక్షాత్తు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని ప్రమోట్ చేశారు. ప్రాజెక్ట్ వివరాలకు వచ్చినప్పుడు ప్రాజెక్ట్ పేరు వనభోజన. వనభోజన ప్రాజెక్టుకు సంబంధించి ప్రాంతం తెలంగాణ రాష్ట్రం భద్రాచలం ఏరియా, అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా ఉన్నది. దానికి సంబంధించి లక్ష్యం గిరిజన మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడం మరియు ఉత్పత్తులను ప్రోత్సహించడం దీని లక్ష్యంగా ఉన్నది. వనభోజన ప్రాజెక్టు ఫలితాలు ఏంటంటే 500 మంది గిరిజన మహిళలకు ప్రస్తుతం ఉపాధి కల్పిస్తుంది. 5,000, 5 లక్షలు, 5 కోట్ల మందికి ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రాజెక్టు స్ట్రెంథెన్ కావాలి. దీని యొక్క ప్రధానమైనటువంటిది, సో జనాలకు కొన్ని పోషకాలు ఉంటాయి కొన్ని బిస్కెట్ ప్యాకెట్లకు సంబంధించి. ఈ వనభోజన ప్రాజెక్టుకు సంబంధించి మల్టీవిటమిన్ ఉంటుంది, ఆర్గానిక్, అనేక రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. భవిష్యత్తులో ఇంకా స్నాక్స్ రంగంలోకి వెళ్ళే ప్రయత్నం అయితే ఉన్నదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకా నెలకి ఇప్పటికి 10,000 బిస్కెట్ ప్యాకెట్లు తయారు చేస్తూ ఉన్నాయి, ఉత్పత్తి జరుగుతుంది. వార్షిక టర్నోవర్ ఇప్పుడు 50 లక్షలు. ఇది 50 కోట్లు, 50,000 కోట్లు, 50 లక్షల కోట్లకి ఆ విధంగా భారతదేశం వ్యాప్తంగా ఇది విస్తరించాల్సిన పరిస్థితి ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని ప్రమోట్ చేశారని ఇప్పటికే చెప్పాను. సో సాక్షాత్తు భారత ప్రధాని దీన్ని ప్రమోట్ చేసినటువంటి నేపథ్యం ఉన్నది. ఇంకా 2022లో ప్రధాని నరేంద్ర మోడీ వనభోజన ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. ఆయన గిరిజన మహిళల్లో చేతులతో తయారు చేసిన బిస్కెట్లను రుచి చూసి ప్రశంసించారు. సో అంటే చూసుకోండి, జనరల్గా ఒకసారి ప్రధానమంత్రి దాకా పోవాలంటే డైరెక్ట్గా అదేమి మన చుట్టాలింటికి పోయినట్టు కాదు. ఖచ్చితంగా సంబంధించినటువంటి లోకల్ అధికారి దగ్గర నుంచి, ఆ జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి, అక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి, అక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వం. సో ఫుడ్ అంటే రాష్ట్రంలో కూడా ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, జిల్లా ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, దాని తర్వాత జాతీయ స్థాయిలో ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నీ టెస్టులు చేసిన తర్వాతనే ప్రధానమంత్రి దాకపోద్ది. అంటే ఇవన్నీ టెస్టులన్నీ ఎస్ఐ బ్రాండ్ లాగా, ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ లాగా ఇవన్నీ అయిన తర్వాత, సర్వేలు, టెస్టులు అన్నీ అయిన తర్వాతనే ప్రధానమంత్రి దాకపోద్ది అనేది నేను చెప్పదలుచుకున్నాను. సో ఆయన గిరిజన మహిళలు తయారు చేసిన బిస్కెట్లను చూసి, టేస్ట్ చూసి బాగుందని చెప్పాడు. ప్రధాని నరేంద్ర మోడీ వనభోజన ప్రాజెక్టు దేశవ్యాప్తంగా విస్తరించాలని పిలుపునిచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో వనభోజన ప్రాజెక్టు కింద తయారు చేసిన బిస్కెట్లు కానీ, బిస్కెట్ ప్యాకెట్లు కానీ, ఇటు పేర్లు. ఒకటోది భద్రాద్రి బిస్కెట్, ఇది సాధారణ బిస్కెట్గా పిలువబడతా ఉంది. ఇంకా రెండోది గిరిజన గ్లామర్, ఇది చాక్లెట్ ఫ్లేవర్ బిస్కెట్గా పిలువబడతా ఉన్నది. ఇక మూడోది వనభోజన వెల్లుల్లి, ఇది వెల్లుల్లి ఫ్లేవర్ బిస్కెట్గా మనకి ఇదవుతూ ఉంది. సో ఇక నాలుగోది భద్రాచల బటర్, అంటే బటర్ ఫ్లేవర్ బిస్కెట్గా ఇది పిలువబడుతూ ఉంది. ఐదవది కొండమల్లి కుకీగా, అంటే కారంగా ఉండే కుకీ బిస్కెట్ ఇది. అంటే ఇవి స్వీట్గా ఉంటుంది, హాట్గా ఉంటుంది, ఎల్లుల్లి ఉంటుంది, ఆర్గానిక్ ఉంటుంది, పోషక విలువలు ఉంటాయి, మల్టీవిటమిన్స్ ఉంటాయి, టేస్ట్ ఉంటుంది. సాక్షాత్ భారత ప్రధానే టేస్ట్ చూసి చేశాడు. దీనికంటే ముందు కేంద్ర ఫుడ్ డిపార్ట్మెంటు, రాష్ట్ర ఫుడ్ డిపార్ట్మెంటు, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టరు, లేకపోతే జిల్లా పరిధిలో ఉండే ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఇవన్నీ అయిన తర్వాతనే నేషనల్ లెవెల్ ప్రధానమంత్రి దాకా వెళ్ళింది. అంత ఆషామాషి కాదు. సో గిరిజన ఏదైతుందో వనభోజన ప్రాజెక్ట్, ట్రైబల్కి సంబంధించినటువంటి వనభోజన ప్రాజెక్ట్ ఏదైతుందో బిస్కెట్లకు సంబంధించింది, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో కొన్ని ప్రత్యేక ప్యాకెట్లు ఉన్నాయి. ఇది ఒకటోది గిరిజన గిఫ్ట్ ప్యాక్, వివిధ ఫ్లేవర్ల బిస్కెట్ల సమూహారం. సో వివిధ, అంటే నేను అన్నీ చెప్తాను, సైజులు, వెయిటు, ప్రైసు, రేట్లు అన్నీ చెప్తాను. ఇప్పటికే వాటికి సంబంధించిన సమాచారం చెప్తున్నాను కదా, నేను కంటిన్యూ చేస్తాను. ఇక రెండోది భద్రాద్రి బిగ్ ప్యాక్, ఇది పెద్ద పరిమాణంలో ఉండే బిస్కెట్. సో వనభోజన ప్రాజెక్ట్ కింద తయారు చేసిన బిస్కెట్లు, ప్యాకెట్ల వివరాలు, బిస్కెట్ల రకాలు మొత్తం 5 రకాలు ఇప్పటికీ ఉన్నాయి. ఇంకా చాలా కాంబినేషన్స్ భవిష్యత్తులో రాబోతున్నాయి, టన్నుల రకాలు. సో ఒకటోది భద్రాద్రి బిస్కెట్, ఇది సాధారణ బిస్కెట్, దీని ధర 20 రూపాయలుగా ఉన్నది. రెండోది గిరిజన గ్లామర్ బిస్కెట్, ఇది ప్యాకెట్లు. ఈ చాక్లెట్ ఫ్లేవర్ బిస్కెట్, ఇది 25 రూపాయలు ఈ ప్యాక్. దాని తర్వాత వనభోజన వెల్లుల్లి ఫ్లేవర్ బిస్కెట్, ఇది ఒక్కొక్క ప్యాకెట్ సో ఇంత ఉంటుంది, 22 రూపాయలు. ఇక నాలుగోది భద్రాచలం బటర్, అంటే బటర్ ఫ్లేవర్ బిస్కెట్, ఇది 28 రూపాయలు. చాలా పెద్దగా ఉంటాయి. 10 రూపీస్ బిస్కెట్, 20 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్లు ఉంటాయి మన దగ్గర, అంత పెద్దగా ఉంటాయి. సో దాని తర్వాత కొండమల్లి కుకీ, ఇది కారంగా ఉండే కుకీ బిస్కెట్, ఇది 30 రూపాయలు. సో ఫ్లేవర్స్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి, క్వాలిటీ ఉన్నది, ఆర్గానిక్ ఉన్నది, అదేవిధంగా పోషక విలువలు ఉన్నాయి, మల్టీవిటమిన్లు ఇందులో దాగున్నాయి అని చెప్పదలుచుకున్నాను. ఇక ప్రత్యేక ప్యాకెట్లు, గిరిజన గిఫ్ట్ ప్యాకెట్, ఒకటోది గిరిజన గిఫ్ట్ ప్యాకెట్, వివిధ ఫ్లేవర్లతో బిస్కెట్ల సమూహారం, ఇది 100 రూపాయలు.
దాని తర్వాత రెండోది భద్రాద్రి బిగ్ ప్యాక్, పెద్ద పరిమాణంలో ఉండే బిస్కెట్లు ఇవి రూ. 150 ఇది. దాని తర్వాత వనభోజన వెడ్డింగ్ ప్యాక్, పెళ్ళిళ్ళకి వాటికి వివాహ సందర్భాలకు ఇచ్చే ప్యాక్. ఇది ఒక ప్యాకెట్ అర కేజీ, కేజీ, 2 కేజీలు, 5 కేజీలు అట్లా ఉంటుంది. సో ఈ ప్యాక్ రూ. 250. ఆ సైజును దాన్ని సైజును బట్టి, కలర్ను బట్టి, ఫ్లేవర్ను బట్టి ఉంటుంది. మీకు ఐడియా ఉండడం కోసం రేట్లు చెప్తా ఉన్నాను. సో చిన్న బిస్కెట్లు ఉంటాయి, 4 పలక బిస్కెట్లు ఉంటాయి, రౌండ్ బిస్కెట్లు ఉంటాయి, ఓలు ఉన్న బిస్కెట్లు ఉంటాయి, వివిధ రకాల ఫ్లేవర్ బిస్కెట్లు ఉంటాయి, వివిధ కలర్ బిస్కెట్లు ఉంటాయి. సో కొన్ని రకాల పోషక విలువలు కలిగిన బిస్కెట్లు అదనంగా ఉంటాయి. లైట్ పోషక విలువలు కలిగిన, మధ్యస్థ పోషక విలువలు కలిగిన, ఫుల్ పోషక విలువలు కలిగిన, అదేవిధంగా అన్నీ ఆర్గానిక్, అంటే ప్రాజెక్ట్ ఆర్గానిక్. సో ఆ విధంగా అన్ని రకాల ప్రయోజనాలు చేకూరినటువంటి ఉన్నది కాబట్టి చెప్తా ఉన్నాను. సో గిరిజన గౌరవ ప్యాక్, మీకు నేను ఆ డీటెయిల్స్ చెప్తాను ఎక్కడ దొరుకుతాయి కూడా, అక్కడ నుంచి మీరు ఆన్లైన్ చేసుకోవచ్చు. దాంట్లో మరిన్ని డీటెయిల్స్ కూడా మీకు కనిపిస్తాయి. 4వది గిరిజన గౌరవ ప్యాక్, గౌరవ సందర్భాల్లో ప్యాక్, ఇది రూ. 200 ఇది. ఇక 5వది భద్రాద్రి బర్త్డే ప్యాక్, పుట్టినరోజు సందర్భాల్లో ఇస్తారు, ఇది రూ. 180 ప్యాకెట్. సో బిస్కెట్ ప్యాకెట్ వివరాలు, ప్యాకెట్ సైజు ఎంత ఉంది అనే దానికి వచ్చినప్పుడు 100 గ్రాములు, 200 గ్రాములు, అర కేజీ, కేజీ, 2 కేజీలు, ఇక లూజు ఉన్నాయి కాబట్టి 5 కేజీలు, 10 కేజీలు ఏమైనా తెచ్చుకోవచ్చు. దాన్ని బట్టి మీరు ఇచ్చిన ఆర్డర్ని బట్టి, అంటే మీ పర్సనల్ ఇంట్రెస్ట్ని బట్టి. ఇక ప్యాకెట్ మెటీరియల్ ప్లాస్టిక్, పేపర్ బోర్డు, ప్లాస్టిక్, పేపర్ బోర్డు, ఈ రెండింటితో ప్యాక్ చేస్తున్నారు. ముద్రణ, రంగుల ముద్రణ, గిరిజన కళాకృతులతో మనకి కనిపిస్తుంది ఈ వనభోజన ప్రాజెక్టుకు సంబంధించింది. ఈ బిస్కెట్ షెల్ఫ్ లైఫ్, సాధారణ బిస్కెట్లు 6 నెలలు యూజ్ చేయొచ్చు, ప్రత్యేక ఫ్లేవర్ బిస్కెట్లు 4 నెలలు యూజ్ చేయొచ్చు. ఇక దీని తర్వాత బిస్కెట్ కొనుగోలు విధానం, ఆన్లైన్లో కొనుగోలు చేయొచ్చు. ఆన్లైన్ ఉన్నది, ఆఫ్లైన్ ఉంది. వనభోజన వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు, ఇది ప్రాజెక్ట్ పేరు వనభోజన, గిరిజనలో చేసేటువంటిది. ఈ వనభోజన వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకోవచ్చు. దాని తర్వాత రెండోది అమెజాన్ నుంచి కూడా చేసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్ నుంచి కూడా దీన్ని ఆన్లైన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ కొనుగోలు. ఇక ఆఫ్లైన్కి వచ్చినప్పుడు భద్రాచలం ఏరియాలో ఉండే రిటైల్ దుకాణాల్లో నీటిలో దొరుకుతుంది. ఆ ప్రాంతాన్ని సాక్షాత్ ప్రధానమంత్రి గారు సహజంగానే లోకల్ రిటైల్ షాపు వాళ్ళు అన్ని బిస్కెట్లు పెడితే వీటిని కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఇక నేరుగా ఫ్యాక్టరీ నుండి కొనుగోలు, భద్రాచలం ఏరియాలో వనభోజన ఫ్యాక్టరీ ఉన్నది, దాన్ని ఆ విధంగా లోకల్ ఫ్యాక్టరీలకి ప్రమోట్ చేస్తారు. స్టార్టింగ్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. బిస్కెట్ డెలివరీ విధానం, ఆన్లైన్ ఆర్డర్లకు 3 నుంచి 5 రోజుల్లో డెలివరీ జరుగుతుంది అనేది ఆన్లైన్కి సంబంధించి, డిస్టెన్స్ని బట్టి, ఆ డిస్టెన్స్ని బట్టి, ఆ దూరాన్ని బట్టి చేస్తున్నారు. అదే పెద్ద మార్కెటింగ్. సో సాధికారత వైపు గిరిజన ఆడబిడ్డలు, మన కడుపున పుట్టిన ఆడబిడ్డల కంటే గిరిజన ఆడబిడ్డలు ఎక్కువ చూసుకోవాల్సిన అవసరం అయితే మనకు ఉన్నది. ఇక ఆఫ్లైన్ ఆర్డర్లకు సంబంధించి వచ్చినప్పుడు 1-2 రోజుల్లోనే దీన్ని డెలివరీ చేయొచ్చు. అంటే దూరాన్ని బట్టి ఉంటుందిలేండి. నేరుగా ఫ్యాక్టరీ నుండి ఒక్కొక్కసారి డైరెక్ట్గా వెళ్ళినప్పుడు తక్షణమే అందుబాటులో ఉంటాయి. ఫ్యాక్టరీ వెళ్తే అక్కడ ఎన్ని కావాలంటే అన్ని చేసేసి ఆ బిల్లు తీసుకొని అక్కడ చూపిస్తే అవి ఆ స్టోర్ రూమ్లో నుంచి చేసేస్తారు. బిస్కెట్ ధరలో ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్ రూ. 100 ఉన్నదానికి కొన్నిటికి రూ. 95, కొన్నిటికి రూ. 90 కూడా, రూ. 90 కొన్నిటికి రూ. 90 కొంత డిస్కౌంట్ ఇస్తూ ఉన్నారు. సో ఆన్లైన్ ఆర్డర్లకు సంబంధించి కూడా ఇది వర్తిస్తుంది. సో ఆ ఫ్లేవరు, ఆ కలరు, ఆర్గానిక్, ఆ ఫుడ్, దానికి సంబంధించిన దాన్ని బట్టి ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. ఇంకొక టైప్ ఆఫర్ ఏంటంటే బై 1 గెట్ 1 ఫ్రీ, ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ. ఇది కూడా ఒక రకమైనటువంటి, ఇది సహజంగా మార్కెటింగ్ ఎక్స్పర్ట్ ఎవరు ఉన్నట్టుగా ఉన్నారు, వీళ్ళకి సలహాలు సూచనలు ఇట్లా గిరిజన ఆడబిడ్డలకు సంబంధించి ప్రధానమంత్రి దాకా వెళ్ళి. దీని తర్వాత ఫ్రీ డెలివరీ, 500 కంటే ఎక్కువ ఆర్డర్లు పెట్టినప్పుడు వాళ్ళ వెహికల్ తిరుగుతూ ఉంటుంటుంది, ట్రక్ ఆటోలు అవి, వాళ్ళు 500 కంటే పెట్టినప్పుడు ఏసీ చేస్తారు. ఆ విధంగా పరిస్థితున్నది. దీని యొక్క గిరిజన మహిళలకు శిక్షణ, దీని యొక్క ఉద్దేశం, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్కి వచ్చినప్పుడు గిరిజన మహిళలకు శిక్షణ, బిస్కెట్ తయారీల శిక్షణ, వ్యాపార నిర్వహణ శిక్షణ, ఆర్థిక నిర్వహణ శిక్షణ. సో ఇవి ప్రధానంగా మనకు కనపడతా ఉన్నాయి. సో ప్రాజెక్ట్ ప్రయోజనాలు, గిరిజన మహిళలకు సంబంధించి ఉపాధి కల్పన, అంటే ఉద్యోగ ఉపాధి కల్పన, గిరిజన కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం, దాంతో పాటు గిరిజన సంస్కృతి పరిరక్షణ, దాని తర్వాత ప్రాజెక్టు భవిష్యత్ ప్రణాళికకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ప్రాజెక్టు విస్తరణ ఇతర గిరిజన ప్రాంతాలకు, అంటే ఈ ప్రాజెక్ట్ని ఇతర గిరిజన ప్రాంతాలకు కూడా ప్రమోట్ చేసే కార్యక్రమం ఒకటి పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. కొత్త ఉత్పత్తుల ప్రవేశం, నేను ఇప్పటికే చెప్పాను. సో ఇప్పటికే చాక్లెట్ ఫ్లేవరు, ఎల్లుల్లి ఫ్లేవరు, కొంచెం కారం ఉండే ఫ్లేవర్, వీటితో పాటు బిస్కెట్లతో పాటు మనం స్నాక్స్ తింటుంటాం. పొద్దాకలు అన్నమే తినాం, చాలా సందర్భాల్లో స్నాక్స్ తింటుంటాం. ఇతర ఫుడ్ ఐటమ్స్, టిఫిన్ లాగా రకరకాలు ఉంటుంటాయి. వీటిలలో వాళ్ళ ఉన్న పరిస్థితిని బట్టి ఇతర రంగాల్లో కూడా, ఒక స్వీట్ షాప్లో ఎట్లా ఉంటుందో అట్లా స్వీట్ షాప్లో స్వీట్ ఆర్ట్ ఎట్లా ఉంటే వివిధ రూపాల్లో వాళ్ళు ఈ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేసే ఆలోచన ఉంది. సాక్షాత్తు భారత ప్రధానమంత్రి ఇతర రాష్ట్రాలకు కూడా దేశవ్యాప్తంగా దీన్ని స్ట్రెంథన్ చేసి ఎక్కువ మందికి ఉపాధి ఇచ్చే ఫుడ్ ప్రోడక్టు, ఆర్గానిక్ ప్రోడక్టు, ఎనర్జెటిక్ ప్రోడక్టు, మల్టీవిటమిన్ ప్రోడక్టు, అట్లా ఈ విధంగా చూసినా సేఫ్ మెథడ్లో వెళుతుంది కాబట్టి దీన్ని ఆ విధంగా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది.
ఎగుమతుల అవకాశాలకు సంబంధించి అన్వేషణ కూడా ఉన్నది ఇందులో ప్రాజెక్ట్ ప్రణాళికల్లో. ఇక అయిన తర్వాత ప్రాజెక్ట్ యజమానితమైన కథలకు సంబంధించి చాలా ఉన్నాయి. కొన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. గిరిజన మహిళలు తమ సొంత వ్యాపారాలు ప్రారంభించారు. సో సంతోషం, స్వాగతిస్తున్నాం. దేశాభివృద్ధి అందరి అభివృద్ధి దేశాభివృద్ధి. అట్టడుగున ఉన్నటువంటి ఆదివాసీ గూడాల్లో ఉన్నటువంటి గిరిజన ఆడబిడ్డలు డెవలప్ అయ్యారంటే దేశం డెవలప్మెంట్ అవుతుందని భావిస్తాను. అందుకోసం మేము మా స్వచ్ఛంద సంస్థలు ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెద్ద ఎత్తున పనిచేస్తున్నాయి. స్వాగతిస్తూ ఉన్నాం, సంతోషిస్తూ ఉన్నాం. చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. అన్నం తిన్నా తినకపోయినా ఇలాంటి మాటలు విన్నప్పుడు, ఇట్లాంటి శుభ సందర్భాలు, ఇలాంటి శుభవచనాలు ప్రవచనాలు విన్నప్పుడు చాలా మనసుకు ఆనందం కలుగుతుంది. తినకపోయినా తిన్నంత ఎనర్జెటిక్గా అనిపిస్తుంది, చాలా ఎనర్జీగా అనిపిస్తుంటుంది. సో కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం, సహజంగానే ఉద్యోగ వ్యాపారాలు చేసేటప్పుడు ఆర్థికంగా స్ట్రెంథెన్ అవుతారు. వీళ్ళు కూడా స్ట్రెంథెన్ అవుతున్నారు. భవిష్యత్తులో ఇంకా మరో బలోపేతం కావాలి. ఇది ఎక్కువ ప్రాంతాలకు విస్తరించే అవకాశం కూడా ఉంది అనేది ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. గిరిజన సంస్కృతిని పరిరక్షించబడుతుంది అనేది తెలియజేసుకున్నాను. ఇక ప్రాజెక్టు గుర్తింపులకు సంబంధించి వచ్చినప్పుడు చాలా అవార్డ్స్, రివార్డ్స్, ప్రశంసలు ఉన్నాయి. సో ఆ జిల్లా కలెక్టర్ ప్రశంసల దగ్గర నుంచి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుండి అవార్డు వచ్చింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రశంస వచ్చింది. అంతర్జాతీయ సంస్థలు కూడా దీన్ని గుర్తించి ఈ ప్రాజెక్ట్ని, వనభోజన ప్రాజెక్ట్ని గుర్తించి ప్రశంసలు, అవార్డులు, సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇక ప్రాజెక్టు భాగస్వామ్య పద్ధతులు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ, స్వచ్ఛంద సంస్థలు వీటితోని ఈ ప్రాజెక్టు సంబంధించి కంటిన్యూషన్ జరుగుతుంది. ప్రాజెక్టు నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు, స్వచ్ఛంద సంస్థల నుంచి నిధులు, కార్పొరేట్ సామాజిక బాధ్యత. కంపెనీలు ఒక 100 కోట్లు సంపాదిస్తే 1 కోటి నుంచి 10 కోట్ల ఆ కంపెనీ విలువను బట్టి ఖర్చు చేయాల్సి ఉంటుంది. వాళ్ళ ఇంట్రెస్ట్. కొంతమంది CSR కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. కొన్ని కంపెనీలు చేస్తాను, కొన్ని కంపెనీలు చేయట్లేదు. సో ఏదన్నా CSR ఫండ్స్ అయితే ముఖ్యంగా NGOs ద్వారా ఖర్చు చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇవాళ రేపు చాలా ఈ ప్రాజెక్ట్కి ఇస్తున్నందుకు ఆ కంపెనీలకు సంబంధించి చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాను. చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఉన్నాను, జోడించి నమస్కరిస్తూ ఉన్నాను. చాలా ఎగ్గొడతా ఉన్నాయి. వాళ్ళే ట్రస్టులు పెట్టుకొని దొంగ లెక్కలు చూపిస్తూ, ఆడిటర్తో చూపించి, గవర్నమెంట్ లెక్కలు చూపిస్తూ ఒకవైపు పన్ను దొబ్బుతూ ఉన్నారు, రెండో వైపు డబ్బులు మిగిలించుకుంటున్నారు. అదొక వ్యాపారం, సోషల్ సర్వీస్ పెడుతున్నారు. ఆ పరిస్థితులు ఉన్నాయి. సో ఇది పరిస్థితి. దాని తర్వాత ప్రాజెక్టు ప్రభావం ఇప్పటికైతే 10,000 మంది గిరిజన మహిళలకు ఉపాధి, అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కనపడుతుంది. 50,000 మంది గిరిజన కుటుంబాలకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 10,000 10 లక్షలు కావాలా, 10 కోట్ల మందికి వెళ్ళాలా. ఫుడ్ ప్రోడక్ట్స్ డిమాండ్స్ ఎప్పుడు ఉంటుంది, ఆ వైపు అడుగులు వేయాలంటే ప్రయత్నం చేద్దాం. 50,000 గిరిజన కుటుంబాలు కాదు, 50 లక్షల, లేకపోతే 5 కోట్ల మందికి ఇది ఉపాధి కల్పించే వైపుగా వెళ్ళాలని మనం భావిద్దాం. ఈ సెక్టార్ గిరిజన సంస్కృతి పరిరక్షణ మరియు ప్రోత్సాహం. సో ఇప్పుడు సహజంగా ఉపాధి ఉన్నప్పుడు వాళ్ళకి ఒక ముద్ద నోట్లోకి పోయేటప్పుడు కొద్దిగా వెసులుబాటు, ఏదో కాళ్ళ నొప్పి, ఏళ్ళ నొప్పి, పిల్లల్ని చదివించుకోవటము, విద్యా వైద్యం, ఉపాధి రంగాలకు సంబంధించి కొద్దిగా ఉపాధి భుక్తి దొరికినప్పుడు పిల్లల్ని చదివించుకోవడం ఈ కార్యక్రమాలు ఉంటాయి. సో సంస్కృతి సంరక్షణ కూడా చేసుకుంటారు. పండుగలు, పబ్బాలు ఇవన్నీ చేసుకుంటారు. స్వాగతిద్దాం. ఈ ప్రాజెక్టు భవిష్యత్తు లక్ష్యాలు. ప్రాజెక్టు విస్తరణ ఇతర గిరిజన ప్రాంతాలకు కూడా నా ప్రధాన అన్నట్టుగా దేశవ్యాప్తంగా ఈ ప్రాజెక్టు విస్తరించితే బాగానే ఉంటుంది. కొత్త ఉత్పత్తుల ప్రవేశం మరియు ఎగుమతి. సో కొత్త ఇళ్లలో ఇప్పటికే చెప్పినట్టుగా స్నాక్స్ వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. అది స్వీట్ రూపంలో, ఆర్ట్ రూపంలో, బిస్కెట్లు వివిధ రూపంగా వివిధ ఫ్లేవర్తో తయారు చేసి మనం చాలా ఐస్ క్రీమ్స్ చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఆ విధంగా దీన్ని బిజినెస్ చేసేసి దేశీయ ఉత్పత్తులు ఎంత వస్తుందో ఒక 1 ఇయర్లో అర్థమవుతుంది. బిజినెస్ పెరిగితే టాప్ మోస్ట్. దాన్ని ఇంకా ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉన్నది. ఆ విధంగా అడుగులు పడాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉంది ఈ ప్రాజెక్ట్. కొత్త ఉత్పత్తుల ప్రవేశం మరియు ఎగుమతి అని ఇప్పటికే చెప్పాను. సో ఎక్స్పోర్ట్ పాలసీకి దాకా వెళ్ళడం, ఇతర దేశాలకు కూడా ప్రమోట్ చేయడం. గిరిజన మహిళలకు ఉన్నత విద్య మరియు నైపుణ్య శిక్షణ, స్కిల్ డెవలప్మెంట్ ఇవాళ రేపు చాలా నీడ్ ఉంది. ఆ వైపుగా అడుగులు పడాల్సిందే. సో చదువుకునే అవకాశాలు ఇప్పటికే పిల్లలు చదువుకుంటున్నారు. దీనివల్ల ఆర్థిక స్వావలంబన వచ్చినప్పుడు సాధికారత వైపు అడుగులు వేస్తుంటే ఆడపిల్లలు కానీ గిరిజన సమాజం కానీ చదువుకోవటం ఈ దేశంలో చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే దేశం అభివృద్ధి చెందుతున్న దేశం, భారతదేశం అభివృద్ధి చెందిన దేశం. ఎప్పుడు భారతదేశం అభివృద్ధి చెందిన దేశమేనా, అభివృద్ధి చెందిన దేశంగా ఉండకూడదా? సో అందుకోసం ఆ వైపు అడుగులు గిరిజన మహిళా సాధికారత దేశాభివృద్ధితో పాటు వనభోజన ప్రాజెక్టు గురించి మీకు అన్ని విషయాలు చెప్పారని భావిస్తున్నాను. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అండి.